హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి ఓ బాలుడి కథ అనే కథను వినేద్దామండి. పూర్వం మన దేశంలో అంటరానితనం అధికంగా ఉండేది. ఆ రోజుల్లో జరిగింది సంఘటన. మహారాష్ట్రలోని ఒక గ్రామం నుండి మరో గ్రామానికి కాలినడకన వెళ్తున్నారు ఇద్దరు సోదరులు. వారు వెళ్తున్న గ్రామం చాలా దూరం కావటం వల్ల ఎక్కువసేపు ప్రయాణం చేయవలసి వచ్చింది. వారి వయస్సు 10-12 మాత్రమే ఉంటుంది. పాపం ఎండలో నడవటం వల్ల నోరు పిడచకగట్టుకుపోయింది. నడవటం కష్టమవుతోంది. దగ్గరలో ఏదైనా ఊరు కనిపించకపోతుందా అని చుట్టూ చూసిన వారికి ఒక ఊరు కనుచూపు మేరలో కనిపించేసరికి వారికి చెప్పలేనంత ఆనందం కలిగింది. వెంటనే అటువైపు నడిచారు. ఆ గ్రామంలో ఓ ఇంటి ముందు నిలబడి దాహం తీర్చమని ప్రాధేయపడ్డారు. ఆ ఇంటి వాళ్ళు బాగా డబ్బున్నవాళ్లు. వాళ్ళు నీరు ఇవ్వటానికి ముందు మీరు ఏ కులస్తులు అని అడిగారు. దానికి ఆ సోదరుడు మెహర్ కులస్తులం అన్నారు. అంతే. ఆ ఇంటి వాళ్ళు వారి మీద గైమని లేచారు. మీకు మా ఇంట్లో నీరు కావలసి వచ్చిందా? పొండి ఇక్కడి నుండి పోయి ఆ కనిపిస్తున్న మురికి గుంటలో నీరు త్రాగండి అని వారి ముందే తలుపులు మూసుకున్నారు. ఆ బాలలకి తమ కులమేమిటో వారెందుకిలా చేశారో అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం తెలిసింది. తమ కులం పేరు చెబితే అందరూ దూరంగా పెడుతారని, ఈసరించుకుంటారని. బిక్కచచ్చిపోయిన బాలలిద్దరూ బాధగా ముందుకు నడవసాగారు. అలా దాహంతో నడుస్తూ ఉండగా వారికొక ఎద్దుల బండి కనిపించింది. అన్నయ్య, నేనిక నడవలేను, బండి మీద వెళ్దాం అన్న తమ్ముడు మాటలకు బండివాణ్ణి పిలిచి తామెక్కడికి వెళ్లాలో చెప్పి ఆ ఊరు చేర్చమని కోరారు అన్నయ్య. బేరం కుదిరిన తర్వాత బండిలో కూర్చుని ప్రయాణం చేయసాగారు. మాటల మధ్యలో బండివాడు వారిని మీరు ఏ కులస్తులు అని అడిగాడు. అన్నదమ్ములిద్దరూ ముఖాలు చూసుకున్నారు. అబద్ధం చెప్పటం ఇష్టం లేక ఉన్న విషయాన్నే నెమ్మదిగా చెప్పారు. అంతే. బండివాడు బండి దిగిపోయి, ముందుగా చెప్పనక్కర్లేదా? మీరు అంటరానివారు. నా బండి ఎక్కటం వల్ల అది మైలపడిపోయింది. ముందు కిందకి దిగండి, శుద్ధి చేయాలి అని దెబ్బలాట మొదలుపెట్టాడు. ఆ సోదరులు అతని మాటలకు బిక్కజచ్చిపోయారు. తరువాత తేరుకున్నారు నెమ్మదిగా. అయ్యా, మీ బండి ఎలాగూ మైలపడిపోయింది గదా, మధ్యలో మాత్రం దించెయ్యవద్దు. మా గమ్యం చేర్చండి. మీకు ఇస్తామన్న దానికంటే రెట్టింపు డబ్బు ఇస్తాము, కనికరించండి అని బ్రతిమిలాడారు. బండివాడు శాంతించి గమ్యం చేర్చాడు. ఇలా బాల్యంలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురైనా తలవంచక పట్టుదల, కృషి, దీక్ష చూపించి దేశం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగాడు వారిలో ఓ బాలుడు. అతడెవరో కాదు, మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.